ఆదిమ సంఘ సువార్త నినాదం వింటున్నారా? ఆదిమ సంఘ సువార్త నినాదము ఏమిటంటే, మేము ప్రకటించుచున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ నినాదం ఏంటి? మేము ప్రకటించుచున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. దట్ ఈస్ దమ్ స్లోగన్. అది వారుకున్నటువంటి స్లోగన్. మేము ప్రకటించుచున్న దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఆదిమ సంఘం స్లోగన్. ఇంకో చెప్పనా, పౌలు గారికి కూడా ఒక నినాదం ఉంది. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. వాట్ ఏ వండర్ఫుల్. నేటి దినాల్లో ఎలాగైపోయింది తెలుసా? మా సంఘానికి వస్తే అరటి పండిస్తాం. అరటి పండితే రెండు అరటి పళ్ళు తింటే కవల పిల్లలు పుడతారు. పాపం ఆ రోజుల్లో యెహోవా దేవుడికి తెలియదు అనుకుంటాను ఈ మాట. తెలుసుంటే అన్నాన్ని దీవించేటప్పుడు పండించేసాడు. ఈనాటి సంఘాల యొక్క పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. వింటున్నారా? నేటి సంఘ నినాదాలు మారిపోయాయి. ఎవరికి వాళ్ళు ఖాతాలో వేసుకునే పరిస్థితులు. మా సంఘానికి వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. నేను అంటాను, ఆ ప్రభువు ఆకర్షించబడితేనే కానీ ఎవడు ఆయన యొద్దకు రాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. సభాపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుని కృపను బట్టి మీ నినాదం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దట్స్ ఆల్. ఆ నినాదమేనండి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా తీసుకెళ్ళిపోద్ది. ఆ నినాదమే క్షేమంగాన్ని క్షేమకరంగా ఉంచుతుంది. ఆ నినాదమే సమాధానంగా ఉంచుతుంది. ఆ నినాదమే విస్తరింప చేస్తుంది. మారిపోయినాయి. మా సంఘాలకు వస్తే ఇంతమంది నినాదాలు మారిపోయినాయి. ఆదిమ సంఘం యొక్క నినాదం ఏంటి తెలుసా? మా దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఎవరో తెలుసా? చనిపోయిన వాడు, సమాధి చేయబడిన వాడు, తిరిగి లేచిన మృత్యుంజయుడైన పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అంటే నచ్చలేదు. అది ఆనాటి ప్రభుత్వానికి నచ్చలేదని కారణం చేత వాళ్ళు తీసుకెళ్ళట వీళ్ళందరినీ బలత్కారంగా పట్టుకుని కావలిలో ఉంచారట. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, వాళ్ళని కావలిలో పెట్టినా, మరునాటి వరకు కావలిలో పెట్టినా వాళ్ళని విడిపించే దిక్కు లేదా వేళ.